హే గాయ్స్, వెల్కమ్ ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో అయితే బీట్ ఎక్స్పీ వేగా యొక్క అన్బాక్సింగ్ అండ్ కంప్లీట్ రివ్యూ అయితే చూడబోతున్నారు. సో మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం బాక్స్ చూసుకుంటే ఫ్రంట్న ఇలాగైతే ఉన్నది. సో బ్యాక్ సైడ్ కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చారు, ఇంకా బ్రాండింగ్ అయితే ఉన్నది. నెక్స్ట్ సీల్తో అయితే వచ్చింది. సో నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను బాక్స్ అయితే. సో ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా. సో ఓపెన్ చేసుకుంటే మనకి వాచ్ అయితే కనబడుతుంది. సో వాచ్ అయితే తీద్దాం. సో ఇదిగోండి, చూసుకుంటే మనకి వాచ్ అయితే. సో వాచ్ పక్కన పెడదాం. ఇంకా బాక్స్లో ఏంటంటే ఇచ్చారా అని ఒకసారి చెక్ చేద్దాం. సో ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటా. సో ఓపెన్ చేద్దాం. సో వారంటీ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యూజర్ మాన్యువల్ అవిని. సో ఇంకెప్పుడు మనం చూసుకుంటే మనం వాచ్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఫస్ట్ దీని మీద స్టిక్కర్ అయితే తీసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే సూపర్గా అయితే కనబడుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ అయితే స్ట్రాప్స్ అయితే చూసుకుందాం. చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి స్ట్రాప్స్ అయితే. ఇక్కడ చూసుకుంటే మనకి BEATXP అని చెప్పేసి బ్రాండింగ్ అయితే వచ్చింది. సో ఈ స్ట్రాప్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేసుకొని మనం వేరే స్ట్రాప్స్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. సో ఇంకా బాడీ చూసుకుంటే మనకి మెటాలిక్ బాడీతో అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ అంతా అల్యూమినియం కవర్డ్. ఇక్కడ చూసుకుంటే మనకి సెన్సార్ అది ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇదైతే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్. సో మనం జస్ట్ ఛార్జింగ్ పెట్టాలనుకుంటే జస్ట్ ఛార్జింగ్ కేబుల్ ఇలా పెట్టి దగ్గరికి తీసుకెళ్తే అది ఆటోమేటిక్గా మ్యాగ్నెటిక్ కనెక్ట్ అయిపోతుంది. సో మనం ఛార్జింగ్ అయితే ఈజీగా పెట్టేయచ్చు. ఈ కేబుల్ అనేది మన అడాప్టర్ కనెక్ట్ చేసి ఫోన్ అడాప్టర్స్కి. సో మనం ఇలాగ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి స్పీకర్స్ అయితే కనబడుతున్నాయి ఇక్కడ. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇటు సైడ్ మైక్ అయితే కనబడుతుంది. సో ఇందులో నుంచి మనము కాలింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాచ్ అయితే ఆన్ చేద్దాం. వావ్, BEATXP అని లోగో అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మనం డిస్ప్లే చూసుకుంటే ఇది 1.43 ఇంచ్ రౌండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మనం ఎటు నుంచి చూసినా మనకి మంచి పిక్చర్ వ్యూ అయితే బాగా కనబడుతుంది. సో ఏమాత్రం డిస్ప్లే చేంజ్ అవ్వకుండా మనకి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో డిస్ప్లే బ్రైట్నెస్ విషయానికి వస్తే 1000 నిట్స్ దాకా ఉన్నది. సో ఇది మనం బయటన అవుట్డోర్లో కూడా చెక్ చేద్దాము. సో అవుట్డోర్లో అయితే ఇలా ఉంటుంది. సో మనం చూసుకుంటే వాచ్ ఫేసెస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇది క్రౌన్ అయితే టర్న్ చేయడంతో వాచ్ ఫేసెస్ అయితే మనం చేంజ్ చేయొచ్చు. ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్కి. సో బ్రిస్ట్కి పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది వాచ్. సో నా బ్రిస్ట్ అయితే కొంచెం చిన్నది, సో దానివల్ల మనకి అలా కనబడుతుంది. కొంచెం పెద్ద బ్రిస్ట్ అయితే మనకి కొంచెం లుక్ అయితే సూపర్గా అయితే కనబడుతుంది. ఫీచర్స్ అయితే చూసుకుందాం. సో స్టార్టింగ్ మనకి ట్రైనింగ్ అయితే ఉన్నది. సో ఇందులో మనకి 100+ స్పోర్ట్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే స్టాటస్ అయితే ఉన్నది. సో ఇంకా ఎన్ని స్టెప్స్ వేసామో, నెక్స్ట్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసాము అని చెప్పేసి. ఒకవేళ మనకి బ్యాక్ రావాలన్నా సేమ్ ఇక్కడ క్రౌన్ అయితే ఉన్నది కదా, సో దాని మీద బటన్ క్లిక్ చేస్తే అవుతుంది. ఫోన్ అయితే ఉన్నది. సో మనం ఇందులో నుంచి ఫోన్ కాల్స్ అయితే చేయొచ్చు. తర్వాత ఒకసారి ఫోన్ కాల్ స్పీకర్స్ అది ఎలాగ పనిచేస్తాయని చెప్పేసి చూపిస్తాను. సో ఇంకా కింద చూసుకుంటే హార్ట్ రేట్ అని ఉన్నది. నెక్స్ట్ స్లీప్ ఉన్నది, బ్లడ్ ప్రెషర్, SpO2, వెదర్, మ్యూజిక్, మెసేజెస్, అలారం క్లాక్, బ్రీత్, గేమ్స్. సో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఒక గేమ్ అయితే ఉన్నది మనకి ఇక్కడ, బర్డ్ గేమ్ అని చెప్పేసి. సో ఈ గేమ్ అయితే మనం ఆడుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే వాయిస్ అసిస్టెంట్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్, సెట్టింగ్స్ అని చెప్పేసి ఉన్నది. ఫంక్షన్స్లో మనకి స్టాప్ వాచ్, టైమర్, ఫైండ్ ఫోను, ఫ్లాష్ అని చెప్పేసి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి క్యాలిక్యులేటర్ కూడా ఉన్నది. నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఫంక్షన్స్లో అయితే సో ఇందులో సెట్టింగ్స్ చూసుకుందాం. సో సెట్టింగ్స్ చూసుకుంటే వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మనం వాచ్ ఫేసెస్ అయితే ఇలా మార్చుకోవచ్చు, స్టార్టింగ్ వాచ్ ఫేసెస్ అనేవి. సో మనకి 5 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి.
ఇంకా మనం చూసుకుంటే థీమ్ ఉన్నది. సో ఇందులో మనకి 3 థీమ్స్ అయితే ఉన్నాయి. లిస్ట్, నెస్ట్, స్పిన్ అని చెప్పేసి 3 థీమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో మనం లిస్ట్ థీమ్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉన్నది. సో మనం ఆన్ చేసుకోవచ్చు. సో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో అయితే మనకి 2 అయితే కనబడుతున్నాయి. ఒకటేమో అనలాగ్, ఇంకోటి ఏమొచ్చి డిజిటల్. నెక్స్ట్ మనం స్క్రీన్ టైం అయితే సెట్ చేసుకోవచ్చు. సో 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్ మ్యాక్స్ స్క్రీన్ టైం అయితే 15 సెకండ్స్ దాకా అయితే మనం పెట్టచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సౌండ్లో చూసుకోవచ్చు. మనం సౌండ్ అయితే తర్వాత టెస్ట్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఫోన్ కాల్ సౌండ్ అయితే ఎలా ఉన్నది, నెక్స్ట్ రింగ్ టోన్ అయితే ఎలా ఉన్నది అని చెప్పి. నెక్స్ట్ ఇంకా ఇన్ఫో ఉన్నది, ఆఫ్, రీసెట్, క్యూఆర్ కోడ్, పాస్వర్డ్. లాస్ట్ చూసుకుంటే మనకి పాస్వర్డ్ అయితే ఉన్నది. సో మనం పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో పాస్వర్డ్ అయితే మనం సెట్ చేస్తాము. ఇప్పుడు వాచ్ కానీ ఓపెన్ చేస్తే, సో మనకు వాచ్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా మనం నోటిఫికేషన్స్ అవి చూడాలన్నా ఏం చేయాలన్నా మనకి పాస్వర్డ్ అయితే టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే పాస్వర్డ్ అయితే టైప్ చేస్తున్నా కానీ ఓపెన్ అవ్వలేదు. సో మనం ఇక్కడ చూసుకుంటే క్యూఆర్ కోడ్ అయితే ఉన్నది. సో ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడం ద్వారా మనం ఫోన్లో అయితే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం యాప్ ద్వారా ఇంకా చాలా ఫీచర్స్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫీచర్స్ అన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పైనుంచి స్క్రోల్ చేస్తే షార్ట్ కట్ ఫీచర్స్ అయితే వస్తాయి. సో సెట్టింగ్స్, లిస్ట్, టార్చ్. సో మనం ఇక్కడ నుంచే బ్రైట్నెస్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ మనం కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ ట్యాబ్ అయితే వచ్చింది. సో మనకి ఇందులోని ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ అవి అయితే మనం ఇందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకా నార్మల్గా రైట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే ఇంకా షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్, నెక్స్ట్ హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ టైమర్, 24/7 హెల్త్ మానిటరింగ్ అయితే ఉన్నది. సో మనకి ఇందులో నుంచే మనం సాంగ్స్ అవి కంట్రోల్ చేసుకోవచ్చు మన ఫోన్లో ఉండేవి. నెక్స్ట్ సో బ్లూటూత్ అనేది ఇంకా కనెక్ట్ చేయలేదు. సో ఇది వాయిస్ అసిస్టెంట్, మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే ఉన్నది ఇందులో నుంచి. నెక్స్ట్ వెదర్ చెక్, బర్డ్ గేమ్ దాకా అయితే ఉన్నది. సో ఇది మన వాచ్ ఫీచర్స్ అనేవి గాయస్. ఇంకా మనం దీని యాప్ ఫీచర్స్ అవి చూసుకుంటే మనం ఫోన్లో ఇన్స్టాల్ చేయడానికి గ్లోరీ ఫిట్ అనే యాప్ ఉంటుంది. మనకి ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ అవైలబుల్లో అయితే ఉన్నది. సో ఇన్స్టాల్ చేసుకుందాం. సో మనకి యాప్ అయితే స్టార్టింగ్ అయితే ఇలా కనబడుతుంది. సో ఓపెన్ చేసుకోగానే సో మనకి ఈమెయిల్ అడ్రస్తో లాగిన్ అయితే అవ్వమంటుంది. సో ఫస్ట్ యాప్ అయితే లాగిన్ అయిపోదాం. సో స్టార్టింగ్ మనం ఇంకా చూసుకుంటే మనకి ఫోన్లో ఎలాగ పేర్ చేయాలి అని చెప్పేసి తెలుసుకుందాం. స్టార్టింగ్ మనం చూసుకుంటే హోమ్లోకి అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్, నెక్స్ట్ ఇక్కడ డివైజెస్ అని చెప్పేసి కింద ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ డివైజెస్ అని చెప్పేసి అని ఉంటుంది. సో ఇక్కడ మనకి సర్చింగ్లోని ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న డివైస్ BEATXP VEGA అని చెప్పేసి మనకి స్మార్ట్ వాచ్ నేమ్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి కనెక్టింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి అని అయితే మనకు వచ్చింది. సో దీనికి కూడా కనెక్ట్ అయిపోయింది మనకి స్మార్ట్ వాచ్లోని. సో ఇంకా యాప్ ఫీచర్స్ అయితే చూసుకుందాం. బ్లూటూత్ కాల్ విత్ వాచ్ ఉన్నది. మనం బ్లూటూత్ నుంచే కాల్ అది మాట్లాడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఇందులో వాచ్ ఫేసెస్ అయితే 100+ దాకా ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ చూసుకుంటే హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సెట్టింగ్స్, నెక్స్ట్ కాల్ రిమైండర్, SMS రిమైండర్, యాప్ రిమైండర్, చాలా అయితే మనకి ఇందులో ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఈ యాప్ ద్వారా మనం ఇంకా ఎక్కువ ఫీచర్స్ అయితే ఇందులో నుంచి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం ఇందులో చూసుకుంటే ఫీమేల్కి అయితే మెన్స్ట్రువల్ రిమైండర్ అయితే ఉన్నది. సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకా చూసుకుంటే సో నెక్స్ట్ సౌండ్ అయితే చూసుకుందాం. సో మనం ఇందులో నుంచి కాల్ చేసినప్పుడు సౌండ్ అయితే ఇలా వస్తుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. आप जिस व्यक्ति को कॉल कर रही है वह उत्तर नहीं दे रही है, कृपया कुछ समय पश्चात प्रयास। సో మనం ఇందులో నుంచి రింగింగ్ సౌండ్ అయితే చూడొచ్చు. సో మనకి కాలింగ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నది ఈ వాచ్లోని. చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా అయితే ఉన్నది మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ మనకి ఈ వాచ్కి అయితే IP68 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉన్నది. ఇంకా ఫైనల్గా దీని ప్రైజింగ్ చూసుకుంటే 2,999కి అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. నెక్స్ట్ దీని అఫీషియల్ సైట్లో మనం కానీ పర్చేస్ చేస్తే ప్రీ ఆర్డర్ కానీ చేసుకుంటే మనకి 500 రూపీస్ అయితే తగ్గుతుంది. సో అందులో అయితే ఆఫర్స్ ఉన్నాయి. సో
ఒకవేళ మీరు కొనేలాగా ఉంటే ఒకసారి ఫస్ట్ దీని ఒఫిషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేయండి, ఆ తర్వాత ఆన్లైన్లో చెక్ చేయండి. మీకు రెండిటి లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.